హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీజ 27052. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ బెండకాయ ఫ్రై చేశాను. వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టాలి, ఒక 2 మినిట్స్. మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. వీటిని ఇలా బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఫుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి అలా మూత పెట్టి వదిలేయాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ బెండకాయ ఫ్రై. మీరు కావాలంటే పల్లీలు వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. సింపుల్గా ఇలా చేస్తాను. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.